వర్సిటీల ప్రక్షాళన ప్రభుత్వం ముందున్న తక్షణ సవాల్. ఉన్నత విద్యను గాలికొదిలేసి వైకాపా భజన చేసిన వీసీలు. నియామకాలు లేక పాఠాలు చెప్పేవారే కరువు. ట్రిపుల్ ఐటీలకు 5 ఏళ్లుగా రెగ్యులర్ వీసీనే లేడు. సంస్కరిస్తేనే రాష్ట్రాల ఉన్నత విద్యకు మనుగడ. 21, 22 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు. ప్రభుత్వ నిర్ణయం. రాష్ట్రం 2 ఎమ్మెల్సీ స్థానాలకు 12 ఉప ఎన్నికలు. షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అమరావతి రైతుల నీరాజన. పూలబాటగా మారిన సీడాక్సిస్ రహదారి. సచివాలయానికి వెళ్తుండగా అపూర్వ స్వాగతం. గెలిస్తే ఒకలా, ఓడితే మరోలా. 2019లో ఈవీఎంలపై ఎలాంటి ఫిర్యాదులు లేవన్నారు. ఇప్పుడు బ్యాలెట్ పత్రాలను వినియోగించాలంటూ ట్వీట్. ఎన్నికల్లో ఘోర పరాజయంతో జగన్ కొత్త పాట. పథకాల పేర్లు పునరుద్ధరణ. 2014-19 మధ్య అమలైన పథకాల పేర్లు మార్చిన వైకాపా ప్రభుత్వం. పాత పేర్లనే పునరుద్ధరిస్తూ సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వులు. అడ్వకేట్ జనరల్గా దమ్మలపాటి శ్రీనివాస్. ముసుగు తొలగింది. బూతులు, బెదిరింపులు. ఉద్యోగులపై మంత్రులు, టీడీపీ నేతల దుర్భాషలు. పచ్చచొక్కా వాళ్ళొస్తే కుర్చీ వేసి టీ ఇవ్వాలన్న మంత్రి అచ్చెన్న. అధికారులు, ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవు. చెప్పింది చేయకపోతే ఏం జరుగుతుందో చెప్పాల్సిన పని లేదని హెచ్చరిక. బ్యాలెట్టే బెటర్. అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాల్లో బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు. దేశంలో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలి. ఈవీఎంలు పక్కన పెట్టాలి. అప్పుడే ప్రజాస్వామ్యం నిస్సందేహంగా మనుగలదు. ఎక్స్లో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం జగన్ పోస్ట్. 0.001% నిర్లక్ష్యం ఉన్నా పరిష్కరించాల్సిందే. నీట్ పరీక్ష విధానంపై సుప్రీంకోర్టు. మోదీ మౌనమేళ. నీట్ పరీక్షపై ప్రధాని స్పందించరా? పేపర్ లీకేజీల రహిత పటిష్ట విధానాల కోసం పోరాడతాం. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు. 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు 2 రోజుల పాటు నిర్వహించే అవకాశం. కథలను నైరుతి. కొద్ది రోజులుగా విజయనగరం వద్ద తిష్ట. ముందు కథలను ఋతుపవనాలు. సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ. పోలవరం పనుల్లో సంక్షేమం. బాబు తప్పిదం. జగన్ నిర్వాకంపై జనంలోకి. పోలవరం ప్రాజెక్టును దెబ్బతీసిన రివర్స్ టెండరింగ్. ప్రజలకు వివరించి చట్టపరమైన చర్యలు. చంద్రబాబు సర్కార్ ఆలోచన. తాజా సమీక్షలో వెలుగు చూసిన దారుణాలు. 5 ఏళ్లలో 5,000 కోట్లైనా ఖర్చు పెట్టలేదు. పనుల్లో కేవలం 4% పురోగతి. రివర్స్ టెండరింగ్ నిర్ణయం జగన్దే. నష్టానికి బాధ్యతలు గుర్తించే పనిలో కేంద్రం. పోలవరం ప్రాజెక్టు ఎవరికీ అర్థం కాదు. ఎందుకంటే నాకే అర్థం కాలేదు. మాజీ మంత్రి అంబటి రాంబాబు వింత వ్యాఖ్యలు. ఇంటర్ విద్యార్థులకు సర్కారు కానుక. ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, బ్యాగులు కూడా. ఉత్తర్వులు జారీ. 2 లక్షల మందికి మేలు చేసే నిర్ణయం. ఇది అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి. నాడు అంబేద్కర్ పేరు తీసేసి తన పేరు పెట్టుకున్న జగన్ నేడు మళ్లీ పునరుద్ధరణ. అడ్వకేట్ జనరల్గా దమ్మలపాటి. గవర్నర్కు ప్రతిపాదనలు పంపిన సీఎస్. ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు 2 రోజులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం. ప్రభుత్వ సొమ్ముతో కొన్నవాడిని అప్పగించండి. మాజీ సీఎం జగన్కు జీఏడీ లేఖ. సమాధానం ఇవ్వని జగన్ రెడ్డి కార్యాలయం. వైసీపీ వనిత కోట్లలో మేత. తాను గెలవలేక ఈవీఎం ఓడు. ఈవీఎంలపై జగన్ నాలుక మడత.